హాయ్ గాయ్స్. సో అందరికీ నమస్కారం అండి. సో ఫైనల్లీ టుమారో గ్రూప్ డి ఎగ్జామ్ జరగబోతుంది. సో చాలా రోజుల నుంచి మధ్యలో కోర్టు కేసు అని ఎప్పుడో జరగాల్సిన ఎగ్జాము ఫైనల్లీ రేపటి నుంచి జరగబోతుంది. 27th నవంబర్ నుంచి 2026 జనవరి వరకు జరగబోతుంది. కాబట్టి మీరు గ్రూప్ డి ఎగ్జామినేషన్లో అతి ముఖ్యమైన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ చెప్పబోతున్నాను. చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ ప్యాటర్న్ మీకు తెలుసు కదా. జనరల్ సైన్స్ సంబంధించింది ఒక 25 క్వశ్చన్స్, అండ్ అలాగే మ్యాథమెటిక్స్ సంబంధించింది 25 క్వశ్చన్స్, అండ్ అలాగే జనరల్ రీజనింగ్ సంబంధించింది 30 క్వశ్చన్స్. రీజనింగ్ మాత్రం ఎక్కువగా కలిగి ఉంది. అండ్ అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్ ఏమో 20 క్వశ్చన్స్. గత సంవత్సరంలో 100 క్వశ్చన్స్లో ఆర్ఆర్బి సికింద్రాబాద్లోనే అంటే నార్మలైజేషన్ స్కోర్ కాకుండా రా స్కోరే ఒక 54 నుంచి 60 మధ్యలో కలిగి ఉంది. అంటే అవుట్ ఆఫ్ 100 మీ యొక్క టార్గెట్, ఒకవేళ కనుక ఎగ్జామ్ టఫ్ ఉంటే మాత్రము 50% అనేది సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ మీడియం లేక ఈజీ ఉంటే మాత్రము 100 మార్క్స్లో 80 కూడా 80 + 90 కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇక్కడ కేవలం ఒకటే ఒక ఎగ్జాము, దాని తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. సింగిల్ ఎగ్జామ్ కాబట్టి. టైర్ 1 టైర్ 2 రెండు లేవు, ఓన్లీ ఉన్నదే ఒకటే టైర్ 1 ఎగ్జాము. స్కోరు అంటే నెగిటివ్ మార్కింగ్ని ఎలా అవాయిడ్ చేయాలంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా వెయిటేజ్ చూద్దాము. ఇగో మ్యాథమెటిక్స్ ఉందా, మ్యాథ్స్లో మీకు తెలిసిన క్వశ్చన్కి మాత్రమే 100% అటెంప్ట్ చేయండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా పర్సంటేజ్ పైన ఒక క్వశ్చన్, ఇది గత సంవత్సరంలో ఏవైతే క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ ఇయర్లో ఏవైతే క్వశ్చన్స్ రావడం జరిగిందో, డిఫికల్టీ లెవెల్ చూస్తే ప్రీవియస్గా పర్సంటేజ్ పైన చాలా ఈజీగా ఇచ్చారు. ఇక్కడ అల్టిమేట్ ఏం చెప్తున్నానంటే, మ్యాథ్స్లో మీరు ఏదైనా టాపిక్ అంటే ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో ఆ క్వశ్చన్కి మీకు తెలిస్తేనే 100% ఆన్సర్ పెట్టండి, లేకపోతే వదిలేయండి. అండ్ అలాగే రీజనింగ్ అంటే కొంతవరకు ట్రిక్స్ కాబట్టి కొంతవరకు ఆలోచిస్తే మీరు ఇది పెట్టవచ్చు. అది కూడా మీరు మ్యాథ్స్ అంటేనే ఫార్ములా లేకపోతే వే ఆఫ్ అప్రోచ్ అవన్నీ చేసి ఆన్సర్ వస్తే వస్తుంది, లేకపోతే రాదు. కానీ ఇక్కడ రీజనింగ్ అనేది 100% అనేది మీకు ఈజీగా మీ ముందే ఆన్సర్ కనిపిస్తుంది. రీజనింగ్కి మ్యాథమెటిక్స్కి డిఫరెంట్ ఏంటంటే, మ్యాథమెటిక్స్లో మీరు ఫార్ములా అండ్ అలాగే కాన్సెప్ట్ అప్లై చేయాలి, కాన్సెప్ట్ అండ్ ఫార్ములా అప్లై చేస్తేనే మీకు ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ మీరు పెడతారు. కానీ రీజనింగ్ అనేది మీ ముందే ఆన్సర్ ఉంటుంది, మీరు ఆన్సర్ని చూస్ చేయాలి, అంతే కదా రీజనింగ్ అంటేనే. ఇలా ఏదైనా సిలాయిజం కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, క్వాంటికి రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్ మాత్రము ఖచ్చితంగా అంటే ఇక్కడ అల్టిమేట్ 55 మార్క్స్ సంబంధించిన క్వశ్చన్కి మాత్రము గన్ షాట్గా మీరు 100% తెలిస్తేనే ఆన్సర్ చేయండి. కానీ ఇక్కడ ఎలాంటి గెస్సింగ్లు లాంటివి చేయకండి. గెస్సింగ్ అనేది ఇక్కడ వర్కౌట్ కాదు, రైట్? ఎందుకంటే ఇప్పుడు చెప్తాను, ఓకే. నెక్స్ట్ వన్ జనరల్ అవేర్నెస్. ఇక్కడ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకనామీ, కరెంట్ అఫైర్, రైట్? అండ్ అలాగే నెక్స్ట్ జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. మీరు ఏమైనా గెస్సింగ్ చేయాలి అనుకుంటే అది కేవలము జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్ అండ్ అలాగే జనరల్ సైన్స్లో ఈ రెండు
ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో ఆ క్వశ్చన్లో మాత్రమే, ఎందుకంటే మీరు చదివి ఉంటారు కాబట్టి కొన్ని ఆ టైంలో స్ట్రైక్ అవ్వదు, కానీ ఇలాంటి టైంలో మీరు గెస్సింగ్ చేయవచ్చు. అది కూడా ఇంకో పాయింట్ చెప్తున్నాను, మీరు ఆల్రెడీ 55 క్వశ్చన్స్ క్వాంట్ అండ్ రీజనింగ్ అటెంప్ట్ చేశారు, 55కి 55. అండ్ అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్తో పాటు జనరల్ సైన్స్ సంబంధించిన కలిపి ఒక 20+ అటెంప్ట్ చేశారు. అంటే ఇక్కడ 75 లేదా ఇక్కడ ఒక 25, అంటే మోర్ దెన్ ఒక 20+. 75 మీరు అక్యురసీగా 100% పెట్టారంటే మీరు ఎలాంటి గెస్సింగ్ జోలికి వెళ్ళకండి. అంటే తెలవని దానికి అవుతే ప్లస్ అవ్వచ్చు, లేకపోతే మైనస్ అవ్వచ్చు. ప్లస్ అయినా ఈ స్కోర్ ఉన్నప్పుడు ప్లస్ అయినా లేకున్నా ఏం కాదు, కానీ మైనస్ అయితేనే ప్రాబ్లం, ఎందుకంటే కిందికి పోతుంది కదా. సో ఇక్కడ 75లో మీరు 80లో పడుతున్నారంటే ఇక్కడ గెస్సింగ్ చేయడము అంటే 100కు 100 పెట్టాలని మాత్రం ఆ ఆలోచన మాత్రం పెట్టుకోకండి. ఒకవేళ గనక మీరు క్వాంట్ అండ్ రీజనింగ్లో ఒక 30 నుంచి ఒక 40 మధ్యలో చేశారనుకోండి, అప్పుడు ఈ కరెంట్ అఫైర్ సంబంధించింది అండ్ అలాగే జనరల్ సైన్స్ సంబంధించిన ఈ ఏదైతే 45 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ మాత్రము మీకు చదివి ఉంటే ఆ టాపిక్ నుంచి వచ్చి ఉంటే మాత్రము మీరు మ్యాక్సిమము గెస్ చేయడం అనేది ఇక్కడ బెటర్ అండి. ఒకవేళ కనుక ఇక్కడ మీకు కేవలము మీరు 35 అటెంప్ట్ చేశారు ఈ క్వాంటమ్ రీజనింగ్లో, ఇక్కడ కరెంట్ అఫైర్లో ఈ జనరల్ సైన్స్లో మొత్తానికి 45లో కేవలము మీరు 15 మాత్రమే తెలిసినవి ఉన్నాయి, మిగతా అసలు ఏం చూడలేదంటే లైట్ తీసుకోవడం బెటర్, అంటే అటెంప్ట్ చేయకపోవడం బెటర్. సో ఇలా నేను 3 టైప్స్ చెప్తున్నాను. మీరు క్వాంట్ రీజనింగ్ అన్ని పేపర్ కంప్లీట్గా మీరు చదివి పెట్టి 75 పైన ఉంటే ఇలాంటి గెస్సింగ్లు జోలికి పోకండి. ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఒకవేళ గనక మీరు ఇందులో 30 నుంచి 40 మధ్యలో చేసి ఉంటే మిగతా ఈ జిఎస్ సంబంధించిన పార్ట్ 45 క్వశ్చన్లో మీకు గనక 45లో కేవలం 15 మాత్రమే తెలుసు, మిగతా అసలు ఏం తెలియదు గనక ఉంటే మాత్రం ఈ 15 వరకు పెట్టుకోండి, మిగతా జోలికి పోకండి, తెలియని దానికి అస్సలే వెళ్ళకండి. ఒకవేళ ఇక్కడ మీకు 35 క్వశ్చన్స్, సో ఫస్ట్ వన్ ఏమో 75 గురించి చెప్పాను, సెకండ్ వన్ ఏమో 35 తెలుసు క్వాంట్లో మొత్తానికి ఇక్కడ పెట్టినావు, ఇక్కడేమో జిఎస్లో మొత్తానికి 15 పెట్టినావు, అంటే ఇక్కడ అల్టిమేట్ 50 చేసినావు. థర్డ్ వన్ ఏం చెప్తున్నాను, ఇక్కడ నీకు 36 మార్కులు వచ్చినాయి, ఈ 45లో నీకు 40 దాకా తెలుసు. సో అన్నీ సగం తెలుసు, అంటే తెలుసు ఇదా అని కొంచెం కన్ఫ్యూజన్లో కొంచెం టెన్షన్ వల్ల అలాంటి టైంలో మీరు ఎంతవరకు మీకు అనిపిస్తే అంతవరకు మీరు ఇక్కడ అటెంప్ట్ చేయవచ్చు, అంటే గెస్సింగ్ చేయవచ్చు. సో ఇలా 3 విధాలుగా మాత్రం ప్రయత్నించేయండి. అండ్ అలాగే దయచేసి ఒక క్వశ్చన్ పైన ఎక్కువ టైం మాత్రం తీసుకోకండి. ఎక్కువ టైం కనుక తీసుకుంటే మీరు టైం మేనేజ్మెంట్ మిస్ అయిపోతారు, అంటే ఇక్కడ అల్టిమేట్ ఇక్కడ మీకు వచ్చే క్వశ్చన్ కూడా చేయలేకపోతారు. సో ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్, రాని క్వశ్చన్ స్కిప్ చేయండి. స్కిప్ చేయడం చాలా బెస్ట్. వచ్చిన క్వశ్చన్ లెంతీగా ఉన్నా కూడా, క్వాంట్ రీజనింగ్ లెంతీగా ఉన్నా కూడా దాన్ని స్కిప్ చేయండి, ఎందుకంటే ఇంకో క్వశ్చన్ మీరు 2-3 క్వశ్చన్ చేయవచ్చు. సో ఇలా ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. అండ్ అలాగే నెగటివ్ మార్కింగ్ నేను ఇలా అవాయిడ్ చేసి ఇలా క్వశ్చన్ని స్కిప్ చేసి మంచిగా పెర్ఫామ్ చేయండి. సో ఇంకా మీరు డిసెంబర్ ఎండ్లో లేకపోతే జనవరిలో మీ ఎగ్జామ్ ఉంటే మాత్రము సో ఒక రివిజన్ బ్యాచ్ మేము తేవడం జరిగింది. ఇందులో 100% సిలబస్ చెప్పాము. నవంబర్ 17th స్టార్ట్ అయింది. ఇది కంప్లీట్గా రికార్డెడ్ క్లాస్ కలిగి ఉంటుంది కాబట్టి సో మీరు టాపిక్ వైజ్ కూడా రివైజ్ చేసుకోవచ్చు. సో ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వండి. సో జాయిన్ అయ్యే ముందు ఇలా YT09 అనే కూపన్ కోడ్ మాత్రం ఎంటర్ చేయండి, మీకు మ్యాక్సిమం డిస్కౌంట్ లభిస్తుంది. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో ఆల్ ది బెస్ట్. మీరందరూ ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అండ్ మా సంస్థ నుంచి మీ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.